హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కంపెనీల గురించి, కంపెనీలలో ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌ది కోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంపెనీ. సో, వాట్ ఈస్ ఎ కంపెనీ? సో, కంపెనీలా మనం కంపెనీస్ యాక్ట్ 2013 నుంచి ఇండియాలో ఫాలో అవుతున్నాం. సో, కంపెనీ అంటే ఏంటి? సో, కంపెనీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ. చాలా ఇంపార్టెంట్. కంపెనీ ఈస్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ. సో, ఎప్పుడైతే ఒక కంపెనీ క్రియేట్ అయిందో, దాన్ని ఆ కంపెనీని సెపరేట్ ఫ్రమ్ పీపుల్ కింద చూస్తారు. ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు వేరు, కంపెనీ వేరు. సో, అలా అలా ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా క్యారెక్టరిస్టిక్స్‌కొచ్చేసి లిమిటెడ్ లయబిలిటీ. పీపుల్ హూ ఓన్ షేర్స్ ఇన్ ద కంపెనీ ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద మనీ దట్ దే హావ్ ఇన్వెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి 2 పర్సన్స్ ఉన్నారనుకోండి. వాళ్ళిద్దరూ కలిసి 50,000, 50,000 సేమ్ ఈక్వల్ షేర్ తోటి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. కానీ లాసెస్ వచ్చాయి. లాస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీకి సరిపడా లాసెస్ వాళ్ళు భరించాల్సి ఉంటుంది. అది లిమిటెడ్ లయబిలిటీ. అండ్ నెక్స్ట్ ట్రాన్స్‌ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. ఏదైనా కంపెనీలో ఒక పర్సన్ ఒక షేర్ హోల్డర్ తన షేర్స్‌ని వేరే పర్సన్‌కి షేర్ చేసుకోగలుగుతారు. దాన్నే ట్రాన్స్‌ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అంటారు. కెపాసిటీ టు సూ అండ్ బి సూడ్. కంపెనీ వేరే పర్సన్స్‌ని కానీ, వేరే ఎంటిటీస్‌ని కానీ సూ చేయొచ్చు. అంటే కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చు. అలాగే వేరే పర్సన్స్ కానీ, ఎంటిటీస్ కానీ ఈ ఫార్మ్ అయిన కంపెనీని ఆ నేమ్ ఉంటుంది కదా! దాని మీద కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ యాహ్! అండర్‌స్టాండింగ్ అల్ట్రా వైరస్ ఇన్ ఏ కంపెనీ లా. సో, అల్ట్రా వైరస్ అంటే ఏంటంటే బియాండ్ ద పవర్స్. ఇదొక లాటిన్ వర్డ్. అల్ట్రా వైరస్ ఈస్ ఎ లాటిన్ లాటిన్ టర్మ్. బియాండ్ ద పవర్స్. సో, ప్రతి కంపెనీలోనూ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. అంటే అదొక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌లో ఆబ్జెక్ట్ క్లాజ్ ఉంటుంది. సో, ఆబ్జెక్ట్ క్లాజ్‌లో ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ టైమ్‌లో ఆబ్జెక్ట్ క్లాజ్‌లో వాళ్ళు ఆ కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటి అన్నది చెప్పాలి. అంటే ఏదైనా ఒక కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ అని, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అని, గార్మెంట్ కంపెనీ అయితే గార్మెంట్స్ అని డిఫైన్ చేసుండాలి. ఎప్పుడైతే ఆ డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్ క్లాస్ కన్నా బియాండ్ ద పవర్స్ అన్నాను కదా! అంటే రియల్ ఎస్టేట్ అని జెప్పేసి కంపెనీ రిజిస్టర్ అయ్యి, వాళ్ళు ఏదో షూస్ ప్రిపరేషనో, షూస్ మేకింగో, ప్రొడక్షనో లేదా మిల్క్ సప్లయో, మిల్క్ ప్రొడక్షనో ఇలాంటి కంపెనీస్ చేయకూడదు. ఏదైతే వాళ్ళు ఆబ్జెక్ట్ క్లాస్‌లో మెన్షన్ చేసున్నారో దాన్ని మాత్రమే వాళ్ళు ఫాలో అవ్వాలి. సో, ఆబ్జెక్ట్ క్లాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ క్లాస్‌లో ఎంఓఏలో ఏదైనా కంపెనీ ఏది చేయాలని ఉందో అదే చేయాలి. అలా కాకుండా వేరేది చేస్తే దాన్ని అల్ట్రా వైరస్ అంటారు. అండ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఎన్‌సీఎల్‌టీ కానీ, కోర్ట్ కానీ లీగల్ లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ క్లాస్‌లో ఉన్నది ఫాలో అవ్వకుండా ఉంటే. అండ్ సో, ఇన్ 2013 సెక్షన్ కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారం ఆబ్జెక్టివ్ క్లాస్ లేదా అల్ట్రా వైరస్ అనేది ప్రొటెక్ట్ షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయడానికి షేర్ హోల్డర్స్‌ని, క్రెడిటార్స్‌ని అని ఉంది. కానీ దీంట్లో కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే కంపెనీ కాల్డ్ టెక్నోవా లిమిటెడ్. సో, వాళ్ళు ఏం చేశారు అకార్డింగ్ టు ఇట్స్ ఎంఓఏ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ టెక్నోవా మెయిన్ జాబ్ ఈస్ టు డెవలప్ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయాలని అనుకున్నారు. కానీ
ఇదే టెక్నోవా కంపెనీ వేరే బిజినెస్‌లోకి బిల్డింగ్స్, హౌసెస్ అలాంటి వాటిలోకి వెళ్తే అది దాని ఆబ్జెక్ట్ క్లాస్‌లో లేదు కాబట్టి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ అండర్‌స్టాండింగ్ డివిడెండ్స్. సో, డివిడెండ్స్ అంటే ఏంటి? డివిడెండ్స్ అంటే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్, లాభాలు. కంపెనీ యొక్క లాభాలు షేర్ హోల్డర్స్‌కి రివార్డ్స్ కింద ఇవ్వాలనుకుంటున్నాడు. దాన్ని డివిడెండ్స్ అంటారు. సో, డివిడెండ్స్ 2 టైప్స్. ఇంటరిమ్ డివిడెండ్స్, ఫైనల్ డివిడెండ్స్. ఇంటరిమ్ డివిడెండ్స్ అంటే ఏంటి? ఏజీఎం కన్నా ముందు యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజీఎం అంటే. యాన్యువల్ జనరల్ మీటింగ్ కన్నా ముందు పేమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇంటరిమ్ డివిడెండ్స్ అంటారు. ఫైనల్ డివిడెండ్స్ అంటే ఏజీఎం అయిపోయింది. ఒక బిల్ పెట్టారు, పాస్ చేశారు, ఓటింగ్ అంతా అయిపోయింది. ఆ తరువాత ఈ ప్రాఫిట్స్‌ని తన కంపెనీ షేర్ హోల్డర్స్ అందరికి షేర్ చేయాలనుకుంటే దాన్ని ఫైనల్ డివిడెండ్స్ అంటారు. సో, డివిడెండ్స్ ఎందుకు? సో, డివిడెండ్స్ ఎందుకు అంటే ఇవి వేరే ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేస్తాయి. అండ్ మన షేర్ హోల్డర్స్‌ని మనతోటే ఉండేలాగా చేస్తాయి. సో, డివిడెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. పార్ట్నర్‌షిప్. సో, పార్ట్నర్‌షిప్ అంటే సెక్షన్ 4 ఆఫ్ ఇండియన్ పార్ట్నర్‌షిప్ యాక్ట్ 1932లో క్లియర్‌గా డిఫైన్ చేస్తుంది. రిలేషన్‌షిప్ వేర్ 2 ఆర్ మోర్ పీపుల్ అగ్రీ టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఎ బిజినెస్ దట్ దే రన్ టుగెదర్. సింపుల్‌గా చెప్పాలంటే ఇద్దరు కన్నా ఎక్కువ మంది కలిసి ఒక బిజినెస్ చేస్తే ఆబ్వియస్‌గా ప్రాఫిట్స్ ఒస్తాయి. ఆ ప్రాఫిట్స్‌ని షేర్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని పార్ట్నర్‌షిప్ అంటారు. సో, పార్ట్నర్‌షిప్‌కి రిజిస్ట్రేషన్, అగ్రీమెంట్, ప్రాఫిట్ షేరింగ్, మ్యూచువల్ ఏజెన్సీ, కాంట్రిబ్యూషన్, అన్‌లిమిటెడ్ లయబిలిటీ. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రిజిస్ట్రేషన్. సారీ యాహ్! రిజిస్ట్రేషన్ చేసుకుంటే పార్ట్నర్‌షిప్ లీగల్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ రిజిస్ట్రేషన్ అన్‌రిజిస్టర్డ్ పార్ట్నర్‌షిప్ అనుకోండి. మనం కోర్ట్‌కెళ్ళి కేసేసాం. పార్ట్నర్ ఏకి, పార్ట్నర్ బికి మధ్యలో ఏదో గొడవైంది. అన్‌రిజిస్టర్డ్ కోర్ట్ కేసు చెల్లదు. వాయిడ్. అదే రిజిస్టర్డ్ అయితే లీగల్ బెనిఫిట్స్ ఉంటాయి. చేయొచ్చు. వేరే వాళ్ళు సూ చేసినా మనం దాంట్లో కోర్ట్‌కెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అగ్రీమెంట్. అగ్రీమెంట్ పార్ట్నర్‌షిప్‌లో ఓరల్ అగ్రీమెంట్ ఉండొచ్చు. లేదా ఓరల్ అగ్రీమెంట్ అంటే స్పోకెన్ అగ్రీమెంట్ లేదా రిటన్ అగ్రీమెంట్ ఉండొచ్చు. అండ్ షేరింగ్ ఆఫ్ బోత్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. అగ్రీమెంట్‌లో ఎంత ప్రాఫిట్ ఎలా షేర్ చేసుకోవాలి, ఇన్వెస్ట్‌మెంట్ ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్. సో, అగ్రీమెంట్ అప్పుడే ఈ పార్ట్నర్స్ అందరూ ఎలా ప్రాఫిట్ షేర్ చేసుకోవాలి, బిజినెస్‌లో వచ్చిన ప్రాఫిట్స్ అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉండాలి. అది కూడా పార్ట్నర్‌షిప్ డీడ్ రిటర్న్ స్టేట్‌మెంట్‌గా ఉండాలి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్. సో, కాంట్రిబ్యూషన్ పార్ట్నర్స్ ఎలా అంటే ఆహ్, క్యాపిటల్‌కి మనీ ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. ఈ కాంట్రిబ్యూషన్ మనీ ఎలా అవ్వచ్చు, లేదా ప్రాపర్టీ అయ్యుండొచ్చు, లేదా స్కిల్స్ అయ్యుండొచ్చు, లేదా ఎనర్జీ అయ్యుండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అన్‌లిమిటెడ్ లయబిలిటీ. సో, ఏదైనా జనరల్‌గా పార్ట్నర్‌షిప్‌లో పార్ట్నర్స్ అందరూ అన్‌లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది బాధ్యత. దిస్ మీన్స్ పర్సనల్ అసెట్స్ కూడా ఒక్కొక్కసారి ఫర్మ్ ఏదైనా లాసెస్‌లోకెళ్ళిందనుకోండి, ఆ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ లాస్ అయింది. అప్పుడు వాళ్ళ పర్సనల్ అసెట్స్ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాల్సొస్తుంది. యాహ్! థాంక్ యూ. నెక్స్ట్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీ తన షేర్స్‌ని సెల్ చేసి రైజ్ చేసిన మనీ. పీపుల్ షేర్ హోల్డర్స్ నుంచి కలెక్ట్ చేసిన మనీని షేర్ క్యాపిటల్ అంటారు. షేర్ క్యాపిటల్ ఎందుకు? కంపెనీ యొక్క కంపెనీని రన్ చేయడానికి, కంపెనీ వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి, అడ్వర్టైజ్‌మెంట్స్‌లో గ్రో అవ్వడానికి, ఎక్స్‌పాండింగ్ ఆపరేషన్స్ చేయడానికి షేర్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, షేర్ క్యాపిటల్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ప్లే ప్లే చేస్తుంది. ఇంపార్టెంట్ రోల్. ఫస్ట్‌ది ఆథరైజ్డ్
షేర్ క్యాపిటల్. సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? మాక్సిమం షేర్స్ ఏ కంపెనీ కెన్ ఇష్యూ. సో ఎవరు ఆథరైజ్ చేస్తారు? ఆర్బీఐ, ఎన్సీఎల్టీ. సో maximum amount of money the company can raise by selling shares is called authorized share capital. And next, issued share capital. Shares distributed to shareholders. చాలా సింపుల్ ఇది. ఇష్యూడ్ అంటే ఆల్రెడీ ఇష్యూ చేస్తుంది. షేర్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్. దాని తర్వాత సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. షేర్స్ అగ్రీ టు బి పర్చేస్ బై ఇన్వెస్టర్స్. ఎవరైతే అగ్రీ చేశారో ఇన్వెస్టర్స్, మేము కొంటాం, మేము పర్చేస్ చేస్తాం అని చెప్పి, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. ఫైనల్ గా పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే యాక్చువల్ ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్. సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఇవన్నీ కలిపి మాక్సిమం షేర్స్ ఆఫ్ ద కంపెనీ కెన్ ఇష్యూ. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్